హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కథతో వచ్చేశాను. ఒక అందమైన అడవిలో ఉదయం సూర్యోదయం ఎంతో మధురంగా మొదలైంది. ఆ అడవిలో హను అనే చిన్న పిట్ట ఆనందంగా ఎగురుతూ ఉండేవాడు. ఒకరోజు హనుకి ఒక పెద్ద పండ్ల చెట్టు కనిపించింది. ఆ చెట్టులో ఉన్న పండ్లు చాలా రుచిగా కనిపించాయి. హను ఎక్కువగా పండ్లు సేకరించడం మొదలుపెట్టాడు. చివరికి అన్ని పండ్లను తన దగ్గరే దాచుకున్నాడు. ఇవి నాకు మాత్రమే అని అనుకున్నాడు. అప్పుడే హిమ అనే కుందేలు ఆకలితో వచ్చాడు. హను, నాకు కొంచెం పండిస్తావా అని అడిగాడు. కాని హను లేదు అని చెప్పాడు. కుందేలు బాధగా వెళ్ళిపోయాడు. అప్పుడే మారా అనే ఉడుత అక్కడికి వచ్చింది. ఆమె తన గింజలను కుందేలుతో పంచుకుంది. అది చూసి కుందేలు సంతోషించింది. రాజు అనే గద్ద చెట్టుమీద నుంచి చూస్తోంది. హను మాత్రం ఒంటరిగా తింటున్నాడు. కాని తనకి ఆనందం లేదు. కొద్దిసేపటికి ఆకాశం మబ్బులతో కప్పబడింది. వర్షం మొదలైంది. హను దాచుకున్న పండ్లు తడిసిపోయాయి. కొన్ని పండ్లు పాడైపోయాయి కూడా. హను చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నేనేం తింటాను అని ఆలోచించాడు. అప్పుడు తనకి హిమ కుందేలు గుర్తుకొచ్చాడు. హను హిమ దగ్గరకు వెళ్లాడు. క్షమించు, నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. హిమ ఆలోచించాడు. చివరికి నవ్వుతూ ఒప్పుకున్నాడు. మారా అనే ఉడుత కూడా వచ్చింది. అందరూ కలిసి ఆహారం పంచుకున్నారు. ఈసారి హనుకి నిజమైన ఆనందం కలిగింది. అతనికి ఒక పాఠం అర్థమైంది. రోజులు గడిచాయి. మళ్లీ ఒక పండ్ల చెట్టు కనిపించింది. ఈసారి అతను ఒంటరిగా తీసుకోలేదు. అందరూ రండి అని పిలిచాడు. అందరూ వచ్చారు. అందరూ కలిసి పండ్లని సేకరించారు. వాటిని సమానంగా పంచుకున్నారు. అందరూ కలిసి తిన్నారు. హను ఇప్పుడు మారిపోయాడు. అతనికి స్నేహం విలువ తెలిసింది. పంచుకోవడం ముఖ్యమని అర్థమైంది. అడవి అంతా ఆనందంగా మారింది. పిల్లలు, గుర్తుంచుకోండి, పంచుకుంటేనే ఆనందం పెరుగుతుంది. స్వార్థం మనల్ని ఒంటరిగా చేస్తుంది. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకో కొత్త కథతో కలుద్దాం పిల్లలారా.